Hey all, this is Umsi. Welcome back to our channel. వెల్కమ్ టు పూర్ ఫిష్ లవర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మన స్టోర్లో స్టాక్ అనేది రీస్టాక్ చేసాము. ఆ స్టాక్ ఏమేమి వచ్చాయి ఏంటని చూపించేస్తాను. ఇంకెంత లేట్ వీడియోకి వెళ్ళిపోదాం. లెట్ గెట్ స్టార్టెడ్. మెయిన్లీ మన దగ్గర అయితే బిటాస్ దొరుకుతాయి అనమాట. బిటాస్ ఓహెచ్ఎమ్స్ అంటే ఓవర్ ఆఫ్ మూన్స్ అనమాట. ఆఫ్ మూన్స్ వేరు, ఓహెచ్ఎమ్స్ వేరు, ఫుల్ మూన్స్ వేరు. ఫుల్ మూన్స్ అనేవి 365 degrees రొటేషన్లో టైల్ వస్తుంది. ఇదేంటనంటే 180 degrees టైల్ వస్తుంది అనమాట. అండ్ ఆఫ్ మూన్ అనేవి ఇంకా చిన్న టైల్స్ వస్తాయి. మన దగ్గర ఎక్కువగా ఉండేవి ఓహెచ్ఎమ్స్లో మెయిన్లీ మన దగ్గర మెయిల్స్ అండ్ ఫిమేల్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. ఇగోండి మెయిల్స్. ప్రజెంట్ అయితే ఎక్కువ మెయిల్స్ లేవు, కానీ ఫిమేల్స్ మాత్రం మంచి కండిషన్లోని మంచి సైజెస్లోనైతే ఉన్నాయి. మీరు మంచిగా గ్రూమ్ చేసుకొని ఇంకా మంచి బ్రీడింగ్ అయితే పెట్టుకోవచ్చు. కొంచెం మీరు ఫీడింగ్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోవాలి. సో ఒక 1 month ఆర్ 15 days మంచి ఫీడింగ్ ఇచ్చుకుంటే మీరైతే బ్రీడింగ్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్లీ ప్రజెంట్ ఫోకస్ పెట్టాము ఫిమేల్స్ మీద. సో నెక్స్ట్ మనం చూసుకుంటే పాండామోలీస్ చూపించుతాం చూడండి. పాండామోలీస్ అయితే ఇవి కూడా మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఉన్నాయన్నమాట. మంచి క్వాలిటీలో ఉన్నాయి, మీరు చూడొచ్చు. మంచి మన హ్యాండ్ కూడా రియాక్ట్ అవుతుంటాయి. అండ్ నెక్స్ట్ బెలూన్ మోలీస్ కూడా చూడండి. ఒక్కొక్క స్టమక్ అనేది చాలా బల్జీగా ఉంది అండ్ మంచి సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కిందకి వెళ్తే రెడ్ ప్లాటీస్ అనమాట. ఇవి మంచి క్వాలిటీ. మెయిన్లీ ప్లాటీస్ని మీరు కానీ టబ్లో కానీ గప్పి గ్రాస్ వేసుకొని పెంచుకుంటే మీకు మంచిగా బ్రీడ్ అవుతాయి అండ్ మంచి ఎక్కువ కౌంట్లో బేబీస్ కూడా ఇస్తాయి. ప్లాటీస్ పెంచుకునే విధానం అది ట్యాంక్స్లో కంటే మీకు టబ్స్లో కానీ ఫ్రిడ్జ్ బాక్స్లో కానీ మంచిగా సెట్ అవుతాయి. ట్యాంక్స్లో ఏంటంటే ట్యాంక్స్లో వేయాలంటే రాక్ సాల్ట్, మిథైలిన్ బ్లూ కంపల్సరీ. అండ్ ట్యాంక్స్లో ఆక్సిజన్ కూడా కంపల్సరీ పెట్టుకోవాలి. మీరు నార్మల్గా టబ్స్లోని ఫ్రిడ్జ్ బాక్స్లో పెంచుకుంటే మీరు ఆక్సిజన్ ఏం పెట్టక్కర్లేదు. నార్మల్గా పెంచుకున్నా మంచిగా పెరుగుతాయి అండ్ బేబీస్ కూడా మంచిగా ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ వెరైటీ అయితే చూద్దాం. సో నెక్స్ట్ వచ్చి నార్మల్ మోలీస్ అనమాట. రెగ్యులర్ మోలీసే. ఇందులో 3 కలర్స్ ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ అండ్ ఆరెంజ్ 3 కలర్స్ ఉన్నాయి. ఇవి కూడా రెగ్యులర్ వెరైటీ అని. దీని గురించి కూడా మీకు తెలిసింది. నార్మల్ టబ్స్లో పెంచుకుంటే బాగానే ఉంటాయి అండ్ బ్రీడింగ్ సైజెస్ అయితే ఉన్నాయి మన దగ్గర. ఎవరైనా స్టోర్ని విజిట్ చేయాలంటే మన పాల్గొండ ఆర్టీసీ కాంప్లెక్స్ ఇన్గేట్ ఫస్ట్ షాప్ పాల్గొండలో మన స్టోర్ అనేది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ గోల్డ్ ఫిష్ కామన్ గోల్డ్ అని, రెగ్యులర్ గోల్డ్ అని. ఇవి ఒరెండా గోల్డ్ అలాంటివి కావు. ఆ వెరైటీస్ అయితే ప్రజెంట్ మన దగ్గర లేవు, బట్ ఇప్పటికైనా మన స్టాక్లో తెప్పిద్దాం. మంచిగా గోల్డ్లో కూడా వెరైటీస్ తెప్పిద్దాం. గోల్డ్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మంచి ఫిల్టరేషన్ ఉండాలి. మంచి ఫిల్టరేషన్ ఉంటే గోల్డ్ మంచిగా బతుకుతుంది అండ్ ట్యాంక్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఫిల్టరేషన్ కానీ కరెక్ట్గా లేదనుకోండి, మీ ట్యాంక్ అంతా వైట్ కలర్గా ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇలా తయారైపోద్ది అనమాట. ఫిల్టరేషన్ సరిగ్గా లేకపోతే. ఎందుకంటే వేస్టేజ్ అనేది చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి గోల్డ్ ఫిష్కి మంచి ఫిల్టరేషన్ సిస్టమ్ ఉండాలి. సో అదనమాట. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీలోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి జేబ్రాస్లో చాలా కలర్స్ ఉన్నాయి. దగ్గర ఒక 5 కలర్స్ వరకు ఉంటాయి. గ్రీన్ అండ్ రెడ్ అండ్ ఆరెంజ్ అండ్ బ్లూ అండ్ సిమెంట్ కలర్, ఇలా కలర్స్ అయితే ఉన్నాయి. మీకు బిగినర్ అనుకుంటే జేబ్రాస్ పెంచుకోండి. జేబ్రాస్ ఏంటంటే బాగా సర్వైవల్ రేట్ చాలా బాగుంటుంది. ఆక్సిజన్ అనేది అస్సలు అవసరం కూడా లేదు. ట్యాంక్లో పెంచినా, టబ్లో పెంచినా, ఎందులో పెంచినా ఈజీగా సర్వే అవుతాయి. కాకపోతే దీనికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాటర్ అనేది కరెక్ట్ మెయింటైన్ చేయాలి. వాటర్ అనేది క్లియర్గా మెయింటైన్ చేసుకుంటే జేబ్రాస్ అనేవి లైఫ్ స్పాన్ 2 years వరకు జాగ్రత్తగా పెంచుకోవచ్చు. ప్రాబ్లం ఏముండదు. మంచిగా బిగినర్ అయితే జేబ్రాస్ తీసుకోండి. స్టార్టింగ్ నేను ఎప్పటి నుండో చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. సో అదనమాట. జేబ్రాస్ కూడా మన దగ్గర స్టాక్ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీలోకి వెళ్ళిపోతాం. వెరైటీ వచ్చి పోలార్ ప్యారెట్స్ అనమాట. పోలార్ ప్యారెట్స్ మీడియం సైజ్ ఉన్నాయి. నాట్ ఏ బ్రీడింగ్ సైజు, మీడియం సైజు. కాయిన్ సైజ్ అని అంటాం, కానీ కాయిన్ సైజ్ కంటే కొంచెం పెరిగిపోయి, ఫస్ట్ కాయిన్ సైజ్ అనేది ఎంత సైజు ఉంటుందో అంత సైజు ఉండేది. ఇప్పుడు కొంచెం సైజ్ అయితే అయిపోయాయి అనమాట. సో మన హ్యాండ్కి కూడా రియాక్ట్ అవుతాయి. ఇప్పుడే ఫుడ్ అనేది వేసాను. సో మంచి క్వాలిటీలో ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. బ్రీడింగ్కి అయితే ఇవి ఒక 2 months మంచి ఫీడింగ్ పెట్టుకుంటే మీకు మంచి సైజెస్ కూడా అయిపోతాయి అండ్ బ్రీడింగ్ కూడా సూపర్గా అవుతుంది అనమాట. మంచి పెయిర్ తీసుకోండి. మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసి ఇస్తాను. ఆ పెయిర్ తీసుకుని 2 months మంచి ఫుడ్ వేసుకుంటే మీరు బ్రీడింగ్ ఈజీగా పెట్టుకోవచ్చు. ఇలా పైప్స్ పెట్టుకోవాలి. పీవీసీ పైప్స్ పెట్టుకొని మీరు బ్రీడింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్ అయితే పిల్లలు కూడా మంచిగా అవుతాయి అనమాట మీ దగ్గర. అండ్ ఇంకొక వెరైటీలోకి అయితే చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి కలర్ విడో టెట్రాస్ అనమాట. నా ట్యాంక్స్ కొంచెం క్లియర్గా లేవు, కాకపోతే
ఫిల్టరేషన్ సిస్టమ్ కరెక్ట్గా లేదనమాట. ఫిల్టరేషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండుంటే మాత్రం ఇంకా నీట్గా ఉండేది. బట్ మంచి క్వాలిటీ మాత్రం మంచి క్వాలిటీలో మన దగ్గర అయితే వీడియో టెట్రాస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ కోయి కార్బ్స్లోకి వెళ్దాము. ట్యాంక్ చూస్తే ఇప్పుడే ఇంకా క్లీన్ చేశాను, కాకపోతే ఫ్రంట్ గ్లాస్ కొంచెం మబ్బుగా ఉంది. వీటన్నిటికీ లైట్ సెట్టింగ్స్ పెట్టేస్తే ఇంకా అది కూడా ఇంకా సెట్ అయిపోద్ది అనమాట. అప్పుడు మీకు ఇంకా ఫిష్ విజిబిలిటీ చాలా బాగుంటుంది. ఇంకా మన ఎలెక్స్ ట్యాంక్ అనమాట. ఎలెక్స్కి అయితే క్యూర్ అవ్వలేదు, ఇంకా ట్రీట్మెంట్లోనే ఉంది. నెక్స్ట్ వచ్చి ఇంకా కిందన కూడా ఫ్లవరాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ స్ట్రిమ్స్ ఉన్నాయి అనమాట. స్ట్రిమ్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఫాక్స్ షెల్ పెట్టింది చూడండి. అండ్ ఒక చిక్లెట్ అయితే ఉంది, ఇది కూడా సేల్కే ఉంది, మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి. అండ్ ఇంకొకటి ఇక్కడ ఫ్లవరాన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ బేబీస్ అయితే ఉన్నాయి, తక్కువ క్వాలిటీలో అండ్ తక్కువ ప్రైస్లో ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా తీసేసుకోండి. ఓన్లీ ఫిష్ ఐటమే కాదు, డ్రై ఐటమ్ కూడా మన దగ్గర ఉంటుంది. అంటే ఫుడ్స్ నుండి, ఫిల్టర్స్ నుండి, మోటార్స్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి మన దగ్గర దొరికేస్తుంది. మెడిసిన్స్ అండ్ ట్యాంక్స్, ఫైబర్ ట్యాంక్స్ అండ్ ఇంపోర్టెడ్ కూడా మీకు కావాలంటే నేను తెప్పించి మీకైతే ఇస్తాను. అండ్ అదేవిధంగా ఫిల్టర్స్, లైట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్టిక్కర్స్ అండ్ అదేవిధంగా మనం ట్యాంక్స్ కూడా చేస్తాము. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఒక ట్యాంక్ అయితే కస్టమర్కి చేస్తున్నాము. ట్యాంక్స్ కూడా రెడీ చేస్తాము. A to Z అక్వేరియం సంబంధించిన ఫిషెస్ అండ్ యాక్సెసరీస్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇంపోర్టెడ్ ట్యాంక్స్ కావాలని నేను తెప్పిస్తాను మీ ఆర్డర్ మీద. సో అదనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ప్రతి ఒక్కటి మన దగ్గర A to Z దొరుకుతుంది యాక్సెసరీస్లో. పిన్ టు పిన్ అయితే మనం టీ పిన్స్, టీ జాయింట్స్, చిన్న చిన్న ఐటమ్స్ నుండి కూడా మనమైతే మీకైతే ఇస్తాను. సో అదనమాట మన స్టోర్ అప్డేట్. ప్రజెంట్ స్టాక్ అయితే ఇది అవైలబిలిటీ ఉంది. రోజు రోజుకి ఇంకా మన స్టోర్ని ఇంకా అప్గ్రేడ్ అయితే చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇటు ఇంకా ర్యాక్స్ గట్రా పెంచుతాము అండ్ ఫిషెస్ వెరైటీస్ కూడా పెంచుతాను. కంపల్సరీ మంచి క్వాలిటీ అవుట్పుట్ అండ్ మంచి ఫిషెస్ మీకు ఇవ్వడానికి కోసం చాలా ట్రై చేస్తాను నేను. అండ్ ఇదనమాట ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఉంటాం మరి, బాయ్.